వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీకు భారతదేశంలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రుల గురించి తెలుసా? సో, బడ్జెట్ అనేటువంటిది వస్తే ప్రధానమంత్రులు ఎవరు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు అని క్వెషన్ అడిగితే మనం ముగ్గురు ప్రధానమంత్రుల గురించి చెప్పాలి. మొట్టమొదటిసారి బడ్జెట్‌ని 1958, 59లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్‌ని. విడి కృష్ణమాచారి గారు ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక మంత్రి బాధ్యతలు తీసుకునేటువంటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా 1958, 59 ఫినాన్షియల్ ఇయర్‌కి బడ్జెట్‌ని ప్రవేశపెట్టినారు. ఆ తరువాత ఇందిరాగాంధీ గారు 1970, 71కి సంబంధించి బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగినది. మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు తొలిసారి ఇక్కడ ఏం చేసినారు అనంటే బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమంత్రి హోదాలో ప్రవేశపెట్టారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు 1997, 1987, 88కి సంబంధించి రాజీవ్ గాంధీ గారు విపి సింగ్ గారు ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ గారు బడ్జెట్‌ని ప్రవేశపెట్టినారు. సో, ఇలా ముగ్గురు ప్రధానులు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు భారతదేశ చరిత్రలో అనేది మీరు గుర్తుంచుకోండి. భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు కూడా బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రులు. సో, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే ఇలాంటి మోర్ టాపిక్స్ కోసం మీరు ఛానెల్‌ని ఫాలో చేయండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.